మా సిరిపురం గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా. మా నియోజకవర్గం వచ్చేసి నకరకెళ్ళు. మా ఊర్లో మాది మా ఊర్లో సిరి స్టోన్ కస్టమ్ మిషన్ అని ఏర్పాటు చేసారు. అది రైతుల ఒపీనియన్ లేదు, గ్రామ పంచాయతీ తీర్మానం లేదు, మళ్ళా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఎవరిది కాడి విన్నా మా కాడ ఎలాంటి మాకు ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని వాళ్ళు అంటారు. మేము మైనింగ్ కాడి పోయినా మైనింగ్ ఎప్పుడో 2008లో 9 ఇచ్చినాం. మాకు పెద్దగా ఏం సంబంధం ఉండదు. ఓన్లీ సుత్తే సానంతో కొట్టుకుంటాం. వాళ్ళు ఎట్లయినా తీసుకుంటారు. మేమైతే సుత్తే సానం వరకే పర్మిషన్ ఇచ్చాం, చిన్న చిన్న రాళ్ళకి వరకనని. ఆడి పోయే వరకల్లా ఫీల్డ్ మీద పోయే వరకల్లా పెద్ద పెద్ద బ్లాస్టింగ్లు అవుతున్నాయి. ఆ బ్లాస్టింగ్ కావడంతో మా పక్క ఉన్న భూములకు రాళ్ళు ఎగిరి పడుతున్నాయి. మళ్ళీ మిషన్ నడవడం వల్ల దుమ్ము వస్తుంది. దానివల్ల మేము పెద్ద సమస్య అయిపోయింది. మేము బతకనీకే చాలా ఇబ్బంది అవుతుంది. మాకు గొర్రెలు మేకలు పశువులు కాసుకునే జాతి మాది కురుమోళ్ళం మేము. దానివల్ల ఏమవుతుందంటే మేము ఆ చెట్ల మేపుకునేది, ఆ చెట్లు పోయినాయి. చెట్లు పోయినాయి కానీ అనామాతం మేము మా భూములలో బతకనీకి వీళ్ళు కూడా చేసేవారు వాళ్ళు. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని తక్షణం తొలగించి దాన్ని రద్దు CF రాలేదట, అది మొత్తం పూర్తిగా రద్దు చేయాలని మా యొక్క విన్నపం. ఇప్పుడు ఏంటంటే కలెక్టర్ కాడు పోతే మైనింగ్ కాడు అంటాడు. మైనింగ్ కాడు పోతే మైనింగ్ ఏముండదు, పోస్కో అంటుంది. ఆ పోస్కో కాడు పోతే పోలీస్ స్టేషన్ MRO అంటాడు. MRO కాడు పోతే మాదేముందా, మాదేం లేదు. మా చిన్నదే ఇచ్చినాం. ఏముంది, ఆ భూమి సర్వే ఉంటుంది, అంతవరకే ఉంటుంది. మా ఆర్టీఐలు 3-4 పెట్టినాం, ప్రతిదీ వచ్చింది. ఆర్టీఐలు రావడం వల్ల దాని డెత్ ఏందో తెలిసింది మాకు. దానివల్ల దాని సమస్య ఏంది, దాని ఏ వారం ఏందని తెలుసుకుని ఇంత దాకా వచ్చాం. ఇక ఈంచెలు వచ్చే పర్మిషన్ రద్దు చేయాలని మీ మీడియా ముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 5 సార్లు కలిసినాం, 1 కాదు 2 కాదు. 2 సార్లు పోతే మేము చెప్తాం మైనింగ్ కానీ మైనింగ్ పిలిచాడు. మైనింగ్ కాడి నుంచి వెళ్ళిపోతే మీకు మాది ఏముంటుంది పోసుకో అంటాడు. మైనింగ్ ఎట్లా ఉంటుందా మరి, మైనింగ్ ఇచ్చారు మరి ఎంతవరకు బ్లాస్టింగ్ ఎంతవరకు పక్క చూసుకోరా అని అడిగినాం. అంటే పక్క మేము కూడా చెప్తున్నాం పక్కలో పడొద్దని. ఆ పక్కలో పడకుండా చేయాలంటే ఇది పెట్రోల్ గ్యాస్ తోటి లేపాలంట, బ్లాస్టింగ్ లేపాలంట. అది పాసిబుల్ అవుతలేదు వాళ్ళకు. ఆ పెద్ద గుండు అది మామూలుగా ఇప్పుడు పెట్టే బ్లాస్టింగ్ ఉండే పూసలు ఏంటో ఉంటాయి. అవి దానివల్ల స్మెల్ బ్లాస్టింగ్ పడడం వల్ల రాళ్ళు పడుతున్నాయి. ఏమో వాసన. అది మా కాడికి వచ్చే కూలీలు వస్తలేరు. ఆ కూలీల సమస్య పెద్దగా అయిపోయింది. ఉన్న 300-400 డబల్ కూలీ ఇస్తే వస్తామంటారు. ఆ డబల్ కూలీ ఇవ్వాలి, 2 గంటలు పక్క జరిపోవాలి. మళ్ళీ బ్లాస్టింగ్ చేసేటప్పుడు దగ్గరకు వచ్చే ఛాయిస్ ఉండదు. దూరం పోవాలంటే పోసిన కూలీ అంటారు. అది పత్తి ఏరేటప్పుడు కిలోల లెక్క ఉంటుంది. ఆ కిలో ఏరేటప్పుడు 15 రూపాయల కిలో ఉంటే 20 రూపాయలు ఆడతారు. అవును, మేము పోయేస్తున్నాం కదా దూరం. ఇట్లా నష్టం మాకు అట్లా నష్టం, రెండు విధాలు నష్టం అవుతుంది. అంటే ఇది పోయిన అప్పుడు జరిగిన ముచ్చట ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. అది ఇక మాకు ఉన్న ఆలోచన అది. దాన్ని తక్షణం తీసేసి మాకు జీవనోపాధి కల్పించాలని మీ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నా. వాళ్ళు ఎకరాల చొప్పున తీసుకుంటారు. ఎకరాలకి 500-1000 రూపాయల లెక్క తీసుకుంటారు. వాళ్ళు వచ్చి బ్యాచింగ్ జరుగుతుంది, పోండి అంటారు. పోండి అంటే అర్ధగంట సేపు పోతురు సార్. అర్ధగంట సేపు పోయినాక ఏమంటారు, మాకు గిడతలేదమ్మా మేము రాము, మేము మీ శలక కావాలంటే వేరే శలకలు పోతే మేము రాము, ఈ కంకర్ మిషన్ దగ్గరికి అస్సలు రామంటారు సార్. రాళ్ళు దుమ్ము డస్ట్ అన్నీ పడుతున్నాయి, కళ్ళంతా దుమ్ము పడుతుంది. మళ్ళీ ఏమంటారు, ఆడ మేము రామమ్మా మీకు ఎక్కువ దుమ్ము వస్తుందని రైతుల్ని బెదిరిస్తారు. వాళ్ళు కూలీలు వస్తలేరు సార్, ఎంత దూరం పోయినా కానీ మీకు కంకర్ మిషన్ కాడికి రామంటారు. అంత మళ్ళీ ఆడ ఏం లేదు, మా భూమిలో ఉన్నాయి చుట్టూ. ఆడ పొరంబొక్కు గిట్ల లేదు, మరి ఎట్లా పెట్టిండో ఏమో తెలియదు నాకు. మాదే ఉన్నాయి, గుంట భూమి కూడా లేదు పొరంబొక్కు, ఒక గుట్ట తప్ప. మాకు గొర్రెలు బార్లు అన్నీ మేసేది అక్కడ. ఆ గుట్టకు చుట్టూ మేమే ఉన్నాం. 300 ఎకరాల భూములు ఉన్నాయి ఆడ ల్యాండ్. ఆడ మరి ఆ గుట్ట వరకే ఆయన ఎట్లా కొన్నాడు, ఒక 12 ఎకరాల భూమి కొన్నాడంట. కొని అల్ల పెట్టుకుంటూ 300 ఎకరాల భూమి వల్ల ఖరా చేస్తున్నాం. మేము 65 మంది ఉన్నాం, 65 మంది రైతులు ఉన్నాం. మేము అంతా ఆగం అయిపోతున్నాం. దాని చుట్టూ అన్ని రాళ్ళు పడుతున్నాయి సార్. ఇవన్నీ బెస్ట్. వాళ్ళు వస్తలేరు, కూలోళ్ళు రమ్మంటే వస్తలేరు. ఇక వాసన ఎడ్లు కూడా బాంబు వెళ్ళినప్పుడు రెట్టలు పట్టుకొని గుంజుకుపోయి అసలు దూరంగా నిలబెడుతుర్రు. అట్లా మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. దాన్ని ఏం చేస్తారో చేయండి, ఒక మేలు చేయాలి. ఇత్తులు పెట్టని ఇస్తలేరు, రానిస్తలేరు. ఎల్లు అంటే మాదంటే మేము ఉంటాం సార్, మీ దాంట్లో రాలేదు కదా అంటే మా దాంటేనమ్మా ఇది పెట్టేదాకా వెళ్ళిపోండి అంటే ఎక్కడ పోవాలి సార్, మా కాళ్ళు లేవా, ఉరక రాదా, మమ్మల్నే బెదిరిస్తుంది. మా ఎడ్ల కట్టేస్తే కూడా ఎలాగొట్టి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఎడ్ల దిశ ఈ నుంచి అంటే మా దాంటే మేము తీసుకున్నాం, ఆయన దాంట్లో పోలే కదా.
ఎన్నాళ్ళు మేము దాచుకుంటాం భూమిలో ఆ భూమిలో పంటనే మేము బతాం మమ్మల్ని అయితే ఆగం చేస్తుంటాం సార్ 15 ఏళ్ళు ఇప్పుడు పోరాడబట్టి మమ్మల్ని అయితే ఇంత కేర్ చేస్తాడు పక్క పొంటి ఇల్లు కట్టిన ఆయన బునాది పోస్తే బొట్టు కన్నా ఇస్తాడు కనీసం బొట్టు పెట్టుకుంది రమ్మని అంతా కూడా మందలిస్తాడు మేము ఎర్రజీవకంటే కని కష్టం ఆయన ఆ ఏరియాలో ఎటు కూడా ఆయనకు పైసలు ఉండొచ్చు ఎమ్మెల్యేలు ఎంపీ ఉండొచ్చు మాకు భగవంతుడు దిక్కున్నాడా మొత్తం ఆగం చేస్తుండే ఆయన మమ్మల్ని కేరే చేస్తలేడు మీరెంత దాకా పోతారు పట్నం దాకా సాలు పోస్తారు రూపాయలు అన్నాడు ఆయన అప్పుడు ఫస్ట్లా అన్నోడు మమ్మల్ని నా కొడుకు నేను 2 కొడుకు లేను అన్నం తింటున్నాం ఒకటికి ఒక రాయి నాడం పడ్డది ఏందా ఆ రాయి ఇట పడదంటే సస్తే మనిషికి 1,00,000 ఇస్తాను ఆనాడు అటో ఇటో పోరాడంగా అది బంద్ అయింది మళ్ళీ ఇప్పుడు వచ్చాడు మా పానం మీనికి మేము ఎట్ట బతకాలి ఆయన ఎక్కడ పోవాలి ఎక్కడ నురుకోం ఒక్కలమా ఇద్దరమా ఆ దుమ్ము వేసినప్పుడు ఇంకో ఇట్లా కర్రీగా పక్కనున్న మనిషి అవపడతలేదు అది పొగ బాంబు లేపినప్పుడు భూమి అయితే గుబుక్కు అంటుంది ఎడ్లు కూడా నిలబడతా చెట్ల కట్టేస్తే ఎద్దు తెంపుకొని పోయింది ఓనాడు మొత్తం దేవులాడింది నా కొడుకు ఎక్కడ బాంబులు ఒకసారి గుబుక్కు అంటదిగా తెంపుకొని పోయింది మోతాదు తాడు అయితే తెంపుకొని పోతే 2 రోజులు దేవులాడిండు ఎక్కడ అనుకోం ఇంతలా రాయి పడి ఏపపానికి ఇరిగింది అంగ ఆ బాబోలు ఎద్దుంది ఇంకో ఇట్లా పడ్డది ఇంకా ఆడబడితే ఇంకా కష్టమే ఉండాలి నీకు ఎంత అయినా నష్టం ఇస్తా పావులు ఇస్తాడా పశిస్తా అంటాడు కానీ మా భూములు అయితే ఆగం చేస్తున్నా ఆయన మీకు అందరు నమస్కారం ఒక్కొక్కరికి మాకు 18 ఎకరాల భూమి ఉంది ఆయన 12 ఎకరాలు ఉంది 12 ఎకరాలోడు 300 ఎకరాలోడు నాశనం చేస్తుండు ఒక్కరి కోసం ఉండొచ్చు ఆయన రూపాయలు ఉండే మేము కష్టం చేసుకున్నా బతకొద్దా అట్ట కూడా బతకొద్దు అంటుండు మరి ఎట్ట చేస్తాడో సర్వేస్తుంది కెరక మీ దయా వలన ఎట్లన్నా మాపు చేయాలని ఆయన మేము బతకలేము మేము పోలేము ఎక్కడ ఉరకలేము ఉరికంత శక్తి కూడా లేదు మా తాన అప్పుడన్నా బలం ఉండేవు కష్టం చేసినాము అప్పు తీర్పినాం కానీ ఇప్పుడైతే మా వల్ల అది పెట్టి ఉండటానికి ఇల్లు కూడా లేకపోయింది ఒక ఖాళీ భూమే వెలిగింది అట్లా చేస్తుండు